గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యతో బోయపాటి శ్రీను చేసిన మూవీ అఖండ 2. ఈ మూవీ రిలీజ్ కి ముందే భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది. కానీ అనుకున్న టైంకి రిలీజ్ లేకపోవటమే ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసిందంటున్నారు. ఎందుకంటే ఈ మూవీని ఈ నెల 25న రిలీజ్ ని కన్ఫర్మ్ చేసిన టీం పోస్ట్ ప్రొడక్షన్ డిలే వల్ల ఈ మూవీ లేట్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది. అయితే ఇలా రిలీజ్ డేట్ లేట్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు, కానీ పోస్ట్ పోన్ డేట్ ని కన్ఫర్మ్ చేయకపోవటమే బాలయ్య ఫ్యాన్స్ లో సస్పెన్స్ గా మారి డిసప్పాయింట్ అయ్యేలా చేసిందంటున్నారు. అయితే బోయపాటి అండ్ టీం మాత్రం ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనేది చెప్పలేదు, కానీ ఫిల్మ్ నగర్ సర్కిల్లో మాత్రం ఈ మూవీ రిలీజ్ పై కొన్ని డేట్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో డిసెంబర్ 5న రాజాసాబ్ బరిలో ఉన్నదనుకుంటే ఆ మూవీ కాస్త జనవరికి పోస్ట్ పోన్ అవడంతో అదే డేట్ కి బాలయ్య వచ్చే వీలుందంటూనే, మరోపక్క వచ్చే ఏడాది సంక్రాంతికి బాలయ్యను బరిలో దించాలనే ఆలోచనలో బోయపాటి ఉన్నాడంటూ రకరకాల పుకార్లు మీడియాలో స్ప్రెడ్ అవుతుంటే ఈ పుకార్లను కొట్టి పారేస్తోంది ఫిల్మ్ టీం. అయితే అఖండ తాండవాన్ని దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అలా అక్టోబర్ 3వ వారంలో ఈ మూవీ థియేటర్లోకి రాబోతుందంటున్నారు. అలా ఈ దీపావళికి శివతాండవాన్ని చూపించేందుకు రెడీ కాబోతున్నాడట నటసింహం. ఇదే నిజమైతే మరో నెల రోజుల్లో బాలయ్య బాక్స్ ఆఫీస్ దండయాత్ర షురూ అయినట్టే. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.